హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆయన గుండె మీద చేసుకొని చెప్పమన్నాడు ఆ మాట. ఎందుకంటే నేను ఊరికే ఆఫీసర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం లేదు, నాకు అలవాట్లేదు. దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలకు తెలుసు. ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో చేసినా తెలుసు. శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉన్నది ఇది. తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు. ఇది పద్ధతి. అలాగే అక్కడ వర్క్ కమెంట్ చేసాం, ఏదో లైన్ యాక్టివేట్ చేసాం, ఎవరు కూడా ఇట్లా వేసుకోండి శిలాఫలకాలు. ఏదైనా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. నేనేమో వాటి గురించి మాట్లాడదలుచుకోలే. చేయించేది నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలే తెలుసు. దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు. అందుకని నేను క్లారిఫై చేస్తాను. ఇంకొకళ్ళు ఎవరిని కూడా విమర్శించాలని చెప్పట్లేదు. నేను నిజంగా జరిగిందని వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని, వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను 2వ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం, వారితో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు, ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాకూడదు, మూవ్ అవ్వాలని. రాబోయే కాలంలో 1 నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించాలని పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా అవసరం. రోడ్లు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. 2014 సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ 2014 నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు,
ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.